Hi friends, this is the last important problem in trigonometry. చూడండి ఇక్కడ 1 plus tan square a by 1 plus cot square a is equal to 1 minus tan a by 1 minus cot a whole square is equal to tan a square. ఇందా మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఒక LHS ఒక RHS ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మనం ఈ రెండింటిని tan స్క్వేర్ ఏ వచ్చేలాగా ప్రూవ్ చేయాలంటే LHS1 LHS2 అని సపరేట్గా తీసుకొని మనం tan స్క్వేర్ ఏ వస్తుందో లేదో చూద్దాం. సొల్యూషన్ given that LHS1 1 plus tan square a by 1 plus cot square a. ఇక్కడ ఏం చేయాలి? by using ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఆఫ్ tan a. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని మనం ఎక్కడ యూస్ చేసుకోవాలి. 1 plus tan square a is equal to secant square a. 1 plus cot square a is equal to cosecant square a. ఈ ఫార్ములాస్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి secant square a by cosecant square a, that secant square a is equal to 1 by cos square a. cosecant square అంటే 1 by sin square a, that equal to sin square పైకి వెళ్తుంది, cos square కిందకు వస్తుంది, అప్పుడు sin square a by cos square a, that equal to tan square a. LHS1 is equal to RHS. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు LHS2ని తీసుకోవాలి. 1 minus LHS2 1 minus tan a by 1 minus cot a whole square. ఇప్పుడు ఏం చేస్తాము? అక్కడ ఏం చేసాము? tan స్క్వేర్ 1 మైనస్ అక్కడేమవుతుంది 1 ప్లస్ tan స్క్వేర్ ఏ, ఇక్కడేముంది 1 మైనస్ tan ఏ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ ద రెసిప్రోకల్ వాల్యూస్. ఏం చేయాలి? రెసిప్రోకల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. substitute the reciprocal values of tan a and cot a. ఏమవుతుంది? 1 మైనస్ sin a by cos a by cot a అంటే 1 మైనస్ cos a by sin a. రివర్స్ కదా, tan a అంటే cot aకి, అప్పుడు ఇవి కూడా రివర్స్లో వస్తాయి. హోల్ స్క్వేర్ ఎల్సిఎం చేస్తే cos a మైనస్ sin a by cos a by sin a minus cos a by sin a, that equal to cos a minus sin a by whole square ఉంది. cos a స్క్వేర్, ఇది స్క్వేర్, దానికి స్క్వేర్ చేసేసుకుందాం, ఈజీగా ఉంటుంది. అప్పుడు sin square a by sin square a minus
cos square sin a minus cos a whole square. ఇది చేస్తే చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. డౌట్ రావచ్చు. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 2 కాస్ ఏ సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ. సేమే కదా చేస్తే. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. therefore LHS 1 ఈక్వల్ టు LHS 2 ఈక్వల్ టు RHS. ప్రూవ్ అయిపోయిందండి. అయింది కదా, ఇది ఆన్సర్. ఇది LHS 2, ఇది LHS 1. నేను ఒకే పేజీలో చేయడం వల్ల లాస్ట్ది అర్థం కావట్లేదు అంటున్నారు. అందుకే ఏ పేజీకి ఆ పేజీ వేసేసానండి. ఫస్ట్లో అర్థం కాలేదు, అందుకే ఒకే దాంట్లో చేశాను. అంటే అర్థం అవుతుందేమో అనుకున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. థ్యాంక్స్.